హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కి 3,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ. అండ్ ఎవరైతే వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ నేను పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ అప్‌లోడ్ చేసిన వీడియోకి 2 కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఏంటంటే ఒకటి ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలక్క అని చెప్పి. రెండోదొచ్చి ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో, ఈ 2 టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను నేను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, యాహ్! ఇప్పటి వరకు జాబ్ రిలేటెడ్ వీడియోస్ చూసుకున్నాం కదా! ఇప్పుడు జాబ్ వచ్చేసినాక ఏంటి అని చెప్పి, ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటది అనేది అందరికీ భయమే అనమాట. అలాంటి ఫేజ్ నుంచి నేను కూడా దాటొచ్చిన దాన్నే కాబట్టి ఆ ఫేజ్ అనేది చాలా, చాలా భయంగా ఉంటదనమాట. మనకి తెలియదు ఎవరు అసలక్కడ వర్కింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? వాళ్ళు ఎలా ఉంటారు? అక్కడ కల్చర్ ఎలా ఉంటది? అనేది మనకేమీ తెలియదు. సో, ఆ నర్వస్‌నెస్ ఖచ్చితంగా ఉంటది. మీలో వీడియో చూస్తున్న ఎవరైనా ఆ నర్వస్‌నెస్ ఉండి, లేకపోతే అసలు ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటది అని తెలుసుకోవాలి అనుకుంటే, వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఆఫీస్‌కెళ్ళిన ఫస్ట్ రోజు మనకి తెలియకుండా చేసే చిన్న, చిన్న మిస్టేక్స్ వల్ల ఫస్ట్ ఇంప్రెషనే అంత మంచిగా పడదనమాట మన మీద. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. అది కూడా మనకు తెలియకుండా జరుగుతుంది. బట్ యాక్చువల్‌గా ఆ మిస్టేక్ అనేది ఇంటర్వ్యూ దగ్గర నుండే జరుగుతుందనమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు వీడియోలో ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఫస్ట్ డే ఆఫీస్ డెస్క్ వరకు అసలేం జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ రియాలిటీలో ఎలా ఉంటది అనేదే చెప్తాను. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఉండవండి మన ఛానల్‌లో. ఎవరైనా వీడియో చూసే వాళ్ళలో ఫ్రెషర్ ఉంటే దయచేసి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ డే ఆఫ్ నర్వస్‌నెస్ ఎలా ఉంటదో నేను అర్థం చేసుకోగలను. సో, అది దాటేసి వచ్చేసాను గాబట్టి నాకిప్పుడు క్లియర్‌గా నేను మీకు గైడ్ చేయగలుగుతున్నాననమాట. ఈ వీడియోలో మీకు 5 పార్ట్స్ కింద చెప్తాను. సో దట్ మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఫౌండేషన్ అనమాట. మీ ఇంటర్వ్యూ బిహేవియర్ ఎట్లయితే ఉంటుందో, అది మీ ఆఫీస్ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఇంటర్వ్యూలో బిహేవ్ చేసే ఫస్ట్ 10 సెకండ్స్ ఆఫీస్‌లోకెళ్ళాక మీ మీద పడే ఫస్ట్ ఇంప్రెషన్‌కి బేస్ అనమాట అది. లైక్ నాక్ చేయడం, స్మైల్ చేయడం, గ్రీట్ చేయడం గుడ్ మార్నింగ్ అని చెప్పి. ఈ బేసిక్ మేనర్స్ ఏదైతే ఉంటదో అది ఇంటర్వ్యూలోనే కాదు ఆఫీస్‌లో కూడా ఫాలో అవ్వాలి. లాస్ట్ వీడియోలో ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి అక్క అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. సో, అది కూడా నేనిప్పుడు కవర్ చేస్తాను. యూజువల్‌గా ఐ కాంటాక్ట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అలానే వాళ్ళని చూస్తూ ఉండాలేమో అని చెప్పి. అది కాదు. మీరే గాదు ఎవరు ఉండలేరు అంతసేపు చూస్తూ. సో, ఐ కాంటాక్ట్ ఎప్పుడు మెయింటైన్ చేయొచ్చు అంటే మీరేదైనా ఆన్సర్ చేసేటప్పుడు, మీరేదైనా ఆలోచిస్తున్నప్పుడు జస్ట్ అటు ఇటు లేకపోతే కిందకి చూడడం అట్లా చేయొచ్చు. మీరు వింటున్నప్పుడు ఇంటర్వ్యూయర్ ఫేస్ చూస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూలో ఇది బ్యాలెన్స్ చేయగలిగితే మీరు ఆఫీస్ మీటింగ్స్‌లో కూడా మీకు ఈజీ అవుతుందనమాట. సో, అందరికీ ఉండే ఇంకో డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ బ్రేక్ అయితే. అంటే మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ సడెన్‌గా కంటిన్యూయస్‌గా మాట్లాడలేం కదా! సడెన్‌గా ఆగిపోతుంది ఎక్కడో అక్కడ. అది ఎలా మేనేజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాబ్లమ్ ఇంటర్వ్యూలో అయినా జరగచ్చు. లేకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆఫీస్‌కెళ్ళినాక అయినా జరగచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు కంగారు పడకండా చెప్పండి ఏం పర్లేదు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ స్లోలీ లేకపోతే ప్లీజ్ గివ్ మీ 1 సెకండ్ అని చెప్పి ఒక చిన్న పాజ్ తీసుకోండి. సో, ఇప్పుడు పార్ట్ 1 అయిందనమాట. పార్ట్ 1లో మీకు ఇంటర్వ్యూ అనేది అసలు ఫౌండేషన్ అని ఎందుకు చెప్పానో అర్థమైంది గదా! పార్ట్ 2 ఆఫ్టర్ సెలక్షన్ కన్‌ఫ్యూజన్ అనమాట. సెలెక్ట్ అయిపోయారు మీరు. కానీ కన్‌ఫ్యూజన్ ఒస్తుంది మీకు. యాక్చువల్‌గా అసలు ఇంటర్వ్యూ క్లియర్ చేసినాక అసలు కన్‌ఫ్యూజన్ అక్కడే స్టార్ట్ అవుతదనమాట. హెచ్ఆర్ డిలే చేయడం గానీ, ఆఫర్ లెటర్ త్వరగా రాకపోవడం గానీ, ఆఫర్ లెటర్ వచ్చినాక జాయినింగ్ లెటర్ రాకపోవడం గానీ, జాయినింగ్ డేట్ ఇచ్చేసినాక ఆ జాయినింగ్ డేట్ ఇచ్చేసారు ఫస్ట్ డే ఎలా ఉంటదన్న టెన్షన్. యూజువల్‌గా అందరికీ ఇదే జరుగుతుంది. జాబ్ వచ్చే వరకు ఒక టెన్షన్, జాబ్ వచ్చాక ఇంకో టెన్షన్ అనమాట. కానీ, ఈ ఫేజ్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తది మీకు ముందు ముందు. ఎందుకంటే, ఈ ఈ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా పేషెన్స్ కావాలి. ఫైనల్లీ మీకు జాయినింగ్ డేట్ వచ్చేసింది. ఆఫీస్‌లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ డే ఐటీ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను.
గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ కోసం ఎంత ఫార్మల్‌గా అయితే రెడీ అవుతారో, ఫస్ట్ డే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడా అంతే సింపుల్ అండ్ నీట్‌గా రెడీ అయ్యి వెళ్ళాలి. అండ్ అలాగే మీకు తెలియని విషయం ఏంటంటే, సెక్యూరిటీ నుండి హెచ్ఆర్ మేనేజర్ వరకు అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఎలాగో మీకు తెలిసిందే హెచ్ఆర్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా! అయన్నీ కంప్లీట్ అయిపోయినాక నేను ఇన్ డెప్త్ ఎళ్ళట్లేదండి ఇక్కడ. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతది. మీకు ఈ ప్రాసెస్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దానికి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీ లక్ బావుంటే వెంటనే ఒక ప్రాజెక్ట్‌కి మిమ్మల్ని అసైన్ చేస్తారు కదా! సో, ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినాక టీమ్‌కి మిమ్మల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఐ అగ్రీ. కొత్త టీమ్, కొత్త మెంబర్స్ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా మీకు చాలా కొత్తగా ఉండొచ్చు. ఖచ్చితంగా టెన్షనొస్తుంది. టెన్షన్ టెన్షన్ రాదు అనేవోళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మందుంటారు. నేను ఫస్ట్ డే అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాననమాట. బట్ మీరిలా ఇంట్రొడ్యూస్ చేసుకోండి. హాయ్! ఐయామ్ మీ పేరు చెప్పండి. సో అండ్ సో జాయిన్డ్ యాస్ ఎ ఫ్రెషర్. నైస్ టు మీట్ యూ అని. సో, వాట్ టు డూ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డేలో మీరు చేయాల్సినవేంటి అండ్ చేయకూడనివేంటో కూడా చెప్తాను. గుర్తుపెట్టుకోండి. చేయాల్సిన వాటిలో ముందు ఎక్కువగా వినండి. వాళ్ళేం చెప్తున్నారో ముందు కంగారు పడిపోకుండా వాళ్ళు చెప్పేది వినండి మీరు. అండ్ మీకేమన్నా కాస్త కష్టంగా అనిపిచ్చి, ఏమన్నా అర్థం కాకపోతే క్లియర్‌గా నోట్ డౌన్ చేసుకోండి. సిగ్గుపడకండి. ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళు చేసే పనే అది. మీకేదైనా అర్థం కాలేదు, లేకపోతే ఆ టెర్మినాలజీ అర్థం కావట్లేదనుకుంటే నీట్‌గా నోట్ డౌన్ చేసుకోండి ఎక్కడైనా. అండ్ అలానే మీకు అర్థం కాకపోతే మొహమాట పడకుండా చిన్న చిన్న డౌట్స్ అడగండి పర్లేదు. ఇప్పుడు చేయాల్సిన పనులేంటో చూసాం గదా! చేయకూడని పనులేంటో కూడా చూద్దాము. డోంట్ షో యువర్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ మాత్రం అక్కడ చూపించకండి ప్లీజ్. అండ్ అలాగే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అందరం యూజువల్‌గా చేసే పనే. టెన్షన్‌లో సైలెంట్ మోడ్‌లో ఉండిపోతామనమాట. ఇంక సైలెంట్ అయిపోతామనమాట. ఇంకేం మాటలు రావు నోట్లో నుంచి అసలు. అలా గూడా ఉండొద్దు. ఓకే. నెక్స్టొచ్చి ఒకవేళ వర్క్ అర్థం కాకపోతే ఏం చేయాలక్కా అన్న డౌట్ మీకు రావచ్చు. ముందు చెప్పినట్టు మీకు వర్క్ అర్థం కాకపోతే టెన్షన్ పడకుండా అడగండి. ఐయామ్ న్యూ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ అని. లేకపోతే ఐయామ్ లెర్నింగ్. ప్లీజ్ గైడ్ మీ అని చెప్పి అడగండి. నేను ఈ సెంటెన్సెస్ కూడా మీకు ఈజీగా అర్థమవ్వడానికి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. సో దట్ మీరు పాజ్ చేసుకొని ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. కాస్త అలవాటయ్యే వరకు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మీరు ఎంత హానెస్ట్‌గా అయితే ఉంటారో, మీరు ఆఫీస్‌లో గూడా అంతే హానెస్ట్‌గా ఉండాలి. మీకు అర్థం గాకపోతే అర్థం కాలేదనే చెప్పాలి. మొహమాటానికి పోయి ఒప్పుకున్నారంటే మీరు ఆ తర్వాత అది మీరు మీరే కదా వర్క్ చేయాల్సింది. మీకు అర్థం కాకపోయినా మొహమాటానికి పోయి అర్థమైపోయింది, లేకపోతే అవతల వాళ్ళేమనుకుంటారు, ఇప్పుడు నేను ఈ డౌట్ అడిగితే అనేవి అట్లాంటియొద్దు. మీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదని క్లియర్ కట్‌గా చెప్పండి వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికీ అన్నీ ఒక్కసారిగా అర్థమైపోవాలని లేదు. కొంతమందికి ఒక రోజుకి అర్థమవుతది. కొంతమందికి 2 రోజులకి అర్థమవుతది. కొంతమందికి 10 రోజులకి అర్థమవ్వచ్చు. సో, మీకు తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు మొహమాటానికి పోకండి అసలు. ఒక్కసారి మీరు కమిట్ అయితే ఆ వర్క్ అసైన్ చేసింది మీరు కంప్లీట్ చేసే వరకు అది మీ తల మీదే ఉంటుందనమాట. సో, మీరు ఫస్ట్ నుంచి డే 1 నుంచే క్లియర్ కట్‌గా ఉండండి. ఇంక్లూడింగ్ కేటీస్ ఇచ్చినప్పుడైనా మీకు ఇనీషియల్ ఫేజ్‌లో కేటీస్ ఇస్తారనమాట. అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అనమాట. మీకు అక్కడ వర్క్ ఏంటి? ఏం చేస్తారు? మీ రోల్ ఏంటి? మీరేం చేయాలి? అనేది క్లియర్ కట్‌గా చెప్తారనమాట. మీరు అలాంటప్పుడే మీకేమన్నా అర్థం కాకపోతే మీకెవరైతే కేటీస్ ఇస్తారో వాళ్ళని అడగండి. నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అని. అండ్ అలానే ఆఫీస్‌లో వాడే డైలీ ఇంగ్లీష్ ఫ్రేజెస్ అనేవి ఎలాంటివి యూజ్ చేస్తారు అని చెప్పి నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్‌లో ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ వెళ్లి చూడండి. సో, ఈ వీడియోలో ఆఫీస్‌లో వాడే కొన్ని లైన్స్ అయితే చెప్తాను. అరౌండ్ 3 ఆర్ 4 మీకొక ఐడియా వస్తుంది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కవర్ చేశాను. లైక్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. కెన్ యూ హెల్ప్ మీ? ఐ విల్ అప్డేట్ యూ. మీకు స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే చేస్తాను. సో దట్ ఇది మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ చూద్దాము. ఈ కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇంటర్వ్యూలోనే కాదు ఆఫీస్‌లో కూడా అస్సలు ఉండవు. అస్సలు చేయకూడదు. అదేంటంటే ఫియర్, భయపడ్డం, కంపారిజన్, పోల్చుకుని చూడడం, లేకపోతే పోల్చి చెప్పడం వేరే వాళ్ళకి, సైలెంట్‌గా ఉండడం.
ఈ సైలెంట్‌గా ఉండడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట ఐటీ కంపెనీలో. మీకు ఏది అర్థం కాకపోయినా, లేకపోతే మీకు ఏది తెలియకపోయినా, లేకపోతే మీరు చేసిన వర్క్ చెప్పాలన్నా గానీ, మీరు అస్సలు సైలెంట్‌గా ఉంటే సరిపోదనమాట. మీరు నోరు తెరిచి చెప్తేనే మీరు చేసే వర్క్ వేరొకళ్ళకి తెలుస్తుంది. మీరు ఆ పొజిషన్‌కి వర్తా కాదా అనేది వాళ్ళకి అర్థమవుతుందనమాట. యూజువల్‌గా ఆఫీస్‌లో జాయిన్ అయిన కొత్తలో ఏం చేస్తూ ఉంటారంటే, భయపడి ఎక్కువ శాతం నోరు తెరవరమాట. లైక్ ఏం మాట్లాడితే ఏమంటారో, లేకపోతే నేను సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేనేమో, వాళ్ళు అసైన్ చేసిన వర్క్ నాకు అర్థం కాలేదంటే, నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడతదేమో, నన్ను తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తారు. చాలామంది ఇలానే ఆలోచిస్తారు. కానీ ఇవే బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనమాట. ఎవ్వరు ఏమనుకోరు. మీరు ఆ వర్క్ తెలుసుకోకుండా మీరు ఒప్పేసుకొని చెయ్యకపోతే అప్పుడు పడుతుంది అసలైన బ్యాడ్ ఇంప్రెషన్ మీ మీద. అలా కాకుండా మీరు డౌట్స్ అడిగితే మీరు వింటున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతదనమాట. వాళ్ళకి మీ మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడతది. మీరు లెర్నింగ్ మైండ్‌సెట్ ఉంది. మీకు నేర్చుకునే తత్వం ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థమవుతది. అలా ఉంటేనే ఐటీలో సర్వైవ్ అవుతారు మీరు. లేకపోతే సర్వైవ్ అవ్వలేరనమాట. ఎవరైనా క్లోజ్‌గుండి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అనుకున్నా, వాళ్ళకి వర్క్స్ అసైన్ చేస్తారు కదా! ఎవరైనా మేబీ ఇనీషియల్ డేస్‌లో హెల్ప్ చేయొచ్చేమో. ప్రతిసారి మీ దగ్గరుండి మీకు స్పూన్ ఫీడింగ్ చెయ్యరెవ్వరు. ఒక టైం వరకు అది కూడా మాక్సిమం చెయ్యరు. మీ అదృష్టం బావుండి ఎవరైనా హెల్ప్ చేసినా, ఆ ఇనీషియల్ డేస్‌లోనే చేస్తారనమాట. సో, ఐ సజెస్ట్ అసలు మీరెవ్వరి మీద డిపెండ్ అవ్వకండా ఫస్ట్ నుండే మీరు వర్క్ నేర్చుకుంటే, మీరు ఫర్దర్‌గా మీ ఐటీ లైఫ్ అనేది చాలా చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా హెల్ప్ అవుతది మీకే అది. తర్వాత ఈజీగా కంపెనీ స్విచ్ అవ్వచ్చు మీరు మంచిగా నేర్చుకునుంటే. సో, ఫైనల్‌గా చెప్పాలనుకున్నదేంటంటే, మీరే కాదు ఐటీలో అందరూ బిగినర్సే. అందరూ అలా స్టార్ట్ అయిన వాళ్ళే. సో, మీరొక్కళ్ళే ఉన్నారేమో అనుకుని టెన్షన్ పడిపోకండి. నేను కూడా అలాంటి ఫేజ్ దాటొచ్చిన దాన్నే. నేను ఇప్పటి వరకు ఎందుకు అన్ని ఇంటర్వ్యూకి రిలేట్ చేసి చెప్పానంటే, ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా మీ ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ కూడా సక్సెస్ అవుతుంది. జాబొచ్చి ఎవరైతే ఆఫర్ లెటర్ తీసుకొని జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీలో ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళకి. అండ్ ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా త్వరగా మీకు జాబ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ దేని రిలేటెడ్ వీడియోస్ కావాలో మీకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు గమనిస్తున్నట్లయితే మీరు పెట్టే కామెంట్స్ మీదే నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నాననమాట. అండ్ అలాగే మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. అండ్ ప్రతి ఒక్క దానికి రిప్లైలిస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. దానివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. నేను మన ఛానల్‌లో పెట్టే కంటెంట్ నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.